నమస్కారం. మనందరికీ యుక్త వయసు గుర్తుండే ఉంటుంది. అదొక రకమైన ఆహా గందరగోళ సమయం కదా. అవును. భావాలు చాలా బలంగా ఉంటాయి. కానీ వాటి గురించి మాట్లాడే ధైర్యం మాత్రం అస్సలుండదు. ఈరోజు మనం సరిగ్గా ఈ నిశ్శబ్దం గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. హ్మ్. యువత ఎదుర్కొంటున్న ఈ భావోద్వేగ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి మనకు కెఎం రెడ్డి గారు రాసిన సేఫ్ లవ్ ఫర్ టీనేజర్స్ ఫ్రమ్ అ ట్రూ బ్రోకెన్ హార్ట్ అనే పుస్తకం ఆధారం. అవును. ఈ పుస్తకం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా సూటిగా అడుగుతోంది. యుక్త వయసులో భావాలు కలగడం అది చాలా సహజం. సహజం. కానీ కాని ఆ భావాల గురించి మాట్లాడటానికి అనుమతి లేదా ఆ సరైన వాతావరణం దొరకడం చాలా ఆలస్యమవుతోంది. ఈ రెండిటి మధ్య ఉన్న ఖాళీలో ఏం జరుగుతోంది? ఆ మౌనం వెనుక ఉన్న కథలేంటి, వాటి పరిణామాలేంటి అనే విషయాలని ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, అయితే దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. పుస్తకంలోని ఒక కథతో మొదలు పెడదాం. ఓకే. ఒక 15 ఏళ్ల అమ్మాయి, క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్, చాలా తెలివైనది. ఉమ్, తనకి ఒక అబ్బాయి అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మెసేజులు చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ అబ్బాయి రిప్లై ఇవ్వడం మానేశాడు. ఆ ఇది వినడానికి చాలా చిన్న విషయమే అనిపించొచ్చు, కాని అవును, కాని ఆ అమ్మాయికి అది చాలా పెద్ద విషయం. కరెక్ట్. ఎందుకంటే ఆ వయసులో ఒక చిన్న తిరస్కారణ కూడా ఏమో ప్రపంచం ముగిసిపోయినంత బాధను కలిగిస్తుంది. నిజమే. ఆ అమ్మాయి బాత్రూంలోకి వెళ్లి దాదాపు అరగంటపాటు ఏడ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే తన బాధ ఆ అబ్బాయి రిప్లై ఇవ్వలేదని మాత్రమే కాదు. కాదా? మరింకేంటి? ఆ బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నాననే నిస్సహాయత కూడా. నిజమే. ఇంట్లో అమ్మతో చెబితే ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటారేమని భయం. హ్మ్, స్నేహితులతో చెబితే వాళ్ళు ఏడిపిస్తారేమని సంకోచం. అంటే తనలో తానే కుమిలిపోయింది. అంతే. పుస్తకంలో రచయిత ఒక అద్భుతమైన వాక్యం రాశారు. కొన్నిసార్లు మనల్ని బాధించేది జరిగిన సంఘటన కాదు. దాని గురించి ఎవ్వరితోనూ పంచుకోలేక ఒంటరిగా భరించడమే ఎక్కువ బాధిస్తుంది. అవును, ఈ వాక్యం ఆ అమ్మాయి పరిస్థితిని సరిగ్గా వివరిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన అంశముంది. యువత కావాలని తప్పులు చెయ్యరు, లేదా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండరు. మరి సమస్య ఎక్కడొస్తుంది? సమస్య ఎక్కడొస్తుందంటే వాళ్లలో కలిగే ఈ కొత్త, తీవ్రమైన భావాలను ఎలా అర్థం చేసుకోవాలో, వాటిని ఎలా నిర్వహించాలో ఎవరూ నేర్పించరు. అంతేకదా, మనం పాఠాలు చెబుతాం, మార్కులడుగుతాం. కాని మనసులో కలిగే అలజడి గురించి మాట్లాడటానికి ఒక వేదిక ఇవ్వం. ఆ చెప్పలేని భావాలు లోపలే ఉండిపోయి ఒంటరితనాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ ఒంటరితనం, ఈ మౌనం కేవలం అమ్మాయిలకే పరిమితమనుకుంటే పొరపాటేమో. అస్సలు కాదు. అబ్బాయిలపై ఉండే ఒత్తిడి మరో రకంగా ఉంటుంది. పుస్తకంలోని రెండో కథ సరిగ్గా ఇదే విషయాన్ని చూపిస్తుంది. 16 ఏళ్లబ్బాయి. ఉమ్, అందరితో సరదాగా ఉంటాడు, స్పోర్ట్స్లో ముందుంటాడు, పైకి చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. కాని లోపల అతనికి ఒక అమ్మాయిపై ఇష్టం కలిగింది. ఆ విషయాన్ని అతను ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకండి మన సమాజం అబ్బాయిలకు ఏం నేర్పుతుంది? ధైర్యంగా ఉండు, ఏడవకు, బలంగా ఉండు అని. అవును, ప్రేమ, ఇష్టం వంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడితే స్నేహితులు అతన్ని బలహీనుడిగా చూస్తారేమోనని భయం. ఇంట్లో అయితే ప్రేమ అనేది అసలు చర్చించకూడని విషయం. ఖచ్చితంగా. సరిగ్గా అదే జరిగింది. తను ఇష్టపడ్డ అమ్మాయి వేరే అబ్బాయితో స్నేహంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ. అది చూసి అతను తట్టుకోలేకపోయాడు. అందరి ముందు నవ్వుతూ ఉన్నా ఆ నవ్వు వెనుక తీవ్రమైన బాధ, అసూయ, తనమీద తనకే ఒక రకమైన తక్కువ భావన. హ్మ్. రాత్రుళ్ళు నిద్రపోకుండా అమ్మాయి సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తూ తనని తాను ఆ వేరే అబ్బాయితో పోల్చుకుంటూ మదనపడ్డాడు. నాలో ఏం తక్కువ అని. తనని తాను ప్రశ్నించుకున్నాడు. కాని ఈ బాధను బయటకు చెప్పుకోలేకపోయాడు. అవును. దీని మనం ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే సమాజం అబ్బాయిలకు భావోద్వేగాలను అణుచుకోమని ఒక ముసుగు వేస్తుంది. అమ్మాయిలకు విమర్శలకు, తీర్పులకు భయపడమని మరో ముసుగు వేస్తుంది. అంటే ఫలితంగా ఇద్దరూ తమ తమ అయోమయాన్ని, బాధను మౌనంగానే భరిస్తారు. ఒక భావాన్ని అణిచివేస్తే అది మాయం కాదు, అది మరింత ప్రమాదకరమైన రూపం తీసుకుంటుంది. ఈ మౌనం వల్ల కలిగే పరిణామాలు ఆవేశపూరిత నిర్ణయాలు, అనవసరమైన రహస్యాలు, అపరాధభావం. అంటే సరైన మార్గనిర్దేశం లేకపోతే ప్రమాదమన్నమాట. అవును. వాళ్లకు తోచిన విధంగా ఆ భావోద్వేగాలను ఎదుర్కొంటారు. అది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. నాకనిపిస్తుంది, ఇలా చిన్న వయసులో మనసులోని మాటను అణుచుకోరం నేర్చుకుంటే అది తాత్కాలికంగానే కాకుండా వాళ్ల భవిష్యత్తు సంబంధాలపై,
జీవితాంతం ప్రభావం చూపిస్తుందేమో. ఖచ్చితంగా. మీరు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యం. ఇది కేవలం టీనేజ్లో ఎదురయ్యే సమస్య కాదు. కాదా? కాదు. ఇది జీవితాంతం వెంటాడే ఒక నమూనాగా మారే ప్రమాదముంది. దీనికి ఉదాహరణగా మూడో కథ ఉంది. ఒక 19ఏళ్ల కాలేజీ అమ్మాయి ఓకే. మొదటిసారి ఒకరితో ప్రేమలో పడింది. ఆ సంబంధంలో తను చాలా సంతోషంగా, నిజాయితీగా ఉంది. అయితే అనుకోకుండా ఈ విషయం వాళ్ళింట్లో తెలిసింది. అంతే. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గొడవలు, ఆంక్షలు, నిరంతరం నిఘా. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ సంబంధం అకస్మాత్తుగా ముగిసిపోయింది. ఆ తరువాత ఆ అమ్మాయి పైకి అంతా మామూలుగానే ఉన్నట్టు నటించింది. కాలేజీకి వెళ్తోంది, స్నేహితులతో మాట్లాడుతోంది. కాని లోపల ఒక పెద్ద మార్పొచ్చింది. ఆ మార్పేమిటంటే తను తన సొంత భావాలను నమ్మడం మానేసింది. అంటే తన ఇష్టాలు, తన నిర్ణయాలు తప్పని అనుకుందా? అవును. ఆ నమ్మకం లోపల బలంగా ఏర్పడిపోయింది. జీవితంలోని ముఖ్యమైన విషయాలను, ముఖ్యంగా తన వ్యక్తిగత భావాలను ఇంట్లో పంచుకోకూడదు, వాటిని దాచిపెట్టాలి అని నేర్చుకుంది. బయట కొంత మామూలుగానే ఉన్నా తనమీద తనుకున్న నమ్మకం, ఇతరులపై పెట్టాల్సిన నమ్మకం రెండూ బలహీనపడ్డాయి. ఇలా చిన్న వయసులో నమ్మకం దెబ్బతింటే భవిష్యత్తులో వాళ్ళు ఏర్పరచుకునే ప్రతి సంబంధంలోనూ ఈ అభద్రత, ఈ భయం కనిపిస్తోంది. అంటే ఈ నిశ్శబ్దం వల్ల మనకు తెలియకుండానే మనసులో కొన్ని తప్పుడు నమ్మకాలు బలంగా నాటుకుపోతాయి. అవును. అవేమిటంటే, నేను నా మనసు విప్పి మాట్లాడితే నన్ను తప్పుగా అనుకుంటారు, లేదా నేను ఎవరికైనా దగ్గరైతే వాళ్ళు నన్ను వదిలేస్తారు. ఇంకా నా కోరికలను బయటపెడితే నన్ను అవమానిస్తారు అనేవి. ఈ నమ్మకాలను ఎవరూ కావాలని నేర్పించరు కదా. అస్సలు కాదు. అవి నిశ్శబ్దంలో, ఒంటరితనంలో వాటంతట అవే పెరుగుతాయి. ఒక అదృశ్య గోడలా మారి నిజమైన సాన్నిహిత్యాన్ని, సంబంధాలను అడ్డుకుంటాయి. అయితే ఒక ప్రశ్న, మన పెద్దవాళ్ల కాలంలో ఇలాంటివి లేవా? లేక ఈ రోజుల్లోనే పరిస్థితి ఎందుకింత తీవ్రంగా ఉంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పేంటి? పాత రోజుల్లో ఇలాంటి భావాలు లేవని కాదు, కాని వాటిని ఎదుర్కొనే సామాజిక వాతావరణం వేరుగా ఉండేది. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, చుట్టుపక్కల వాళ్లతో బలమైన సంబంధాలు. అవును, పెళ్లిళ్ళు కూడా చాలా తొందరగా జరిగేవి. అంటే ఒక వ్యక్తి భావోద్వేగ జీవితం ఒక సామాజిక చట్రంలో, ఒక పర్యవేక్షణలో ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. యువత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వేరే నగరాలకు వెళ్తున్నారు, కుటుంబాలు చిన్నవి అయ్యాయి, పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నాయి. దీనికి తోడు అతిపెద్ద మార్పు సోషల్ మీడియా. ఖచ్చితంగా. సోషల్ మీడియా వల్ల నిరంతరం ఇతరులతో పోలిక, వాళ్ల సంతోషకరమైన ఫోటోలు చూసి మన జీవితంలో ఏదో లోపముందని అనుకోవడం. ఒకప్పుడు మన పోలిక మన చుట్టూ ఉన్న 10 మందితో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లక్షల మందితో. భావోద్వేగాలు మొదలయ్యే టీనేజ్ దశకు, జీవితంలో స్థిరపడి ఒకరితో సంబంధాన్ని ఏర్పరచుకునే దశకు మధ్య దూరం 10 ఏళ్లకు పైగా పెరిగింది. ఓ అవును. ఈ సుదీర్ఘమైన గ్యాప్లోనే గందరగోళం, ఒంటరితనం, అయోమయం మొదలవుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారింది. కాని భావోద్వేగాల గురించి మన కుటుంబాల్లో జరిగే సంభాషణలు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోయాయి. మరి దీనికి పరిష్కారమేంటి? ఇంత సంక్లిష్టమైన సమస్యకు ఏదైనా సులభమైన మార్గముందా? ఉంది. గంటల తరబడి ఉపన్యాసాలివ్వాలా? అక్కర్లేదు. పుస్తకంలో రచయిత చాలా సులభమైన, కాని అత్యంత శక్తివంతమైన పరిష్కారం చెప్పారు. దీనికి పెద్ద పెద్ద క్లాసులు అవసరం లేదు. కేవలం ఒక్క వాక్యం. ఒక్క వాక్యమా? అవును, ఒక్క సురక్షితమైన వాక్యం చాలు. అదేమిటంటే? నీ మనసుని ఏదైనా బాధిస్తుంటే నాతో చెప్పవచ్చు, నేను నిన్ను తప్పుగా అనుకోను. ఈ ఒక్క వాక్యం ఒక తండ్రి నుంచి, తల్లి నుంచి, ఒక గురువు నుంచి, లేదా ఒక మంచి స్నేహితుడ్నుంచి వస్తే చాలు. నెలల తరబడి సాగే నిశ్శబ్ద పోరాటాన్ని, ఒంటరి మదనాన్ని ఆపగలదు. అది ఒక తలుపు తెరవడం లాంటిది. అవును. అయితే ఆ తలుపు తెరిచిన తర్వాత కూడా చాలా ముఖ్యం. అంటే? ఆ మాట చెప్పిన తర్వాత పిల్లలు నిజంగా వచ్చి తమ మనసులోని మాట చెప్పినప్పుడు మనం ఎలా స్పందిస్తామనేది కీలకం. ఓ నిజమే. వెంటనే సలహాలివ్వడం, వాళ్లను విమర్శించడం, లేదా నేను చెప్పలేదా అనడం వంటివి చేస్తే ఆ తెరుచుకున్న తలుపు శాశ్వతంగా మూసుకుపోతుంది. అప్పుడేం చెయ్యాలి? వాళ్ళు చెప్పేది ఓపిగ్గా వినడం, వాళ్ల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించడం ముఖ్యం. నీకు అలా అనిపించడంలో తప్పు లేదు అని భరోసా ఇవ్వగలగాలి. ఇది పెద్దవాళ్ల వైపునుంచి. మరి యుక్త వయసులో ఉన్నవాళ్లు ఏం చేయాలి? వాళ్లు కూడా తమ గురించి తాము ఆలోచించుకునే విధానంలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి.
తమలో కలిగే భావాలను వెంటనే ఇది తప్పు, ఇలా ఆలోచించకూడదు అని తీర్పివ్వకుండా. వాటిని గమనించడం మొదలుపెట్టాలి. కరెక్ట్. ఒకరిపై ఆకర్షణ కలగడం, ఒక చిన్న విషయానికి తీవ్రంగా బాధపడటం, లేదా భవిష్యత్తు గురించి గందరగోళంగా అనిపించడం, ఇవన్నీ ఆ వయసులో చాలా సహజం. వాటిని అణచివేయడానికి ప్రయత్నించే ముందు అసలు ఆ భావాలెందుకు కలుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిగ్రహానికి ముందు అర్థం చేసుకోవడం రావాలి. అంతిమంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే అసలు సంక్షోభం యువతలో భావాలుండటం కాదు. కాదు, భావాలు ఉండటం మానవ సహజం. అసలైన సంక్షోభమేంటంటే ఆ భావాలు ఎవరితోనూ పంచుకోకుండా, సరైన సంభాషణ లేకుండా నిశ్శబ్దంగా పెరిగి ఒంటరితనాన్ని సృష్టించడమే. అందుకే రచయిత ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. భావోద్వేగాలు రహస్యంగా మారకముందే, అవి మొలకెత్తినప్పుడే వాటి గురించి ఎందుకు చర్చించకూడదు? ఆ సంభాషణను మొదలుపెట్టడానికి మనం ఎందుకు వెనకాడుతున్నాం? ఇప్పుడు ఈ చర్చ వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీకు చాలా తీవ్రమైన భావోద్వేగం కలిగినప్పుడు, అది సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, భయం కావచ్చు, అవతలి వాళ్లు మిమ్మల్ని తప్పుగా అనుకుంటాననే భయం లేకుండా పూర్తి నిజాయితీగా మాట్లాడటానికి మీకు కనీసం ఒక్కరైనా ఉన్నారా? ఆ ఒక్క వ్యక్తి ఉంటే మీరు అదృష్టవంతులు. లేకపోతే ఆ ఒక్క వ్యక్తిగా మీరు ఎందుకు మారకూడదు? ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ కెఎం రెడ్డి గారు రాసిన సేఫ్ లవ్ ఫర్ టీనేజర్స్ ఫ్రమ్ అ ట్రూ బ్రోకెన్ హార్ట్ అనే పుస్తకంలోని భాగాల ఆధారంగా జరిగింది. అవును. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం కేఎంఆర్ అడ్వైజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. ఈ సంభాషణ మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. దయచేసి ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఫర్ నోటిఫికేషన్. ధన్యవాదాలు.